హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయనగరం ఫ్యామిలీ టీవీ. నేను మీ సత్య. ఈ రోజు 2024 అక్టోబర్ 3 టెట్ కి సంబంధించి పేపర్ 2 లాంగ్వేజ్ అనేది ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో పేపర్ స్థాయి ఏ విధంగా ఉంది, టఫ్ గా ఉంది, ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే పేపర్ ఎలా ఉంది సార్? బాగుందండి. పేపర్ ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? సైకాలజీ ఈజీగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. పేపర్ ఎలా ఉంది సార్? పర్లేదండి, బాగా. ఓ థ్యాంక్ యూ సార్. పేపర్ ఎలా ఉంది సార్? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? మధ్యస్థంగా ఉంది. మధ్యస్థం ఉంది. సైకాలజీ ఎలా ఉంది? సైకాలజీ పెడగాగి టచ్ చేయొచ్చు. లాస్ట్ టైం మీరు రాశారా? రాశారు. ఎన్ని వచ్చేసారు అంత లాంగ్వేజ్ లో? లాంగ్వేజ్ మొత్తం అంటే మొత్తం మీరు టెట్ ఎన్ని ఎంత వచ్చింది స్కోర్? 85 వచ్చాయండి. 85. ఈసారి పెరగొచ్చా మీకు? పెరగవచ్చు, 90 వరకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయనగరం ఫ్యామిలీ టీవీ. సార్ ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది సార్ పేపర్? ఎలా ఉంది సార్? పేపర్ కొంచెం టఫ్ గా ఉంది. కొంచెం టఫ్ గా ఉంది. ఏ కంటెంట్ టఫ్ గా ఉంది? తెలుగు అండి. తెలుగు కంటెంట్ టఫ్ గా ఉంది. మొత్తం తెలుగు ఎన్ని మార్క్స్ అండి? మొత్తం 30 అండి. 30 స్పెషలైజేషన్ దానికి 30, మామూలు లాంగ్వేజ్ కి 30. తెలుగులో అంటే ఏ విధంగా నొక్కాడు? అది క్రిటికల్ గా అనమాట. ప్రిపేర్ అయిన కన్నా కొంచెం బాగానే కొంచెం టఫ్ గా ఉన్నట్టు. సైకాలజీ ఏ విధంగా ఉంది? లిబరల్ గా ఉందా? పర్లేదు సార్. అదే విధంగా పరగాగి పర్లేదు సార్. పెరగాకి పర్వాలేదు సార్. లాస్ట్ టైం మీరు ఎట్లా రాశారు ఎగ్జామ్? లాస్ట్ టైం రాశారా? ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. సెకండ్ ఇప్పుడు ఎన్ని వస్తాయి మీకు నమ్మకంగా ఉంది? వస్తుంటే మినిమం మాక్సిమం క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఉంది. అది కూడా గ్యారెంటీ చెప్పలేదు సార్. ఓ థ్యాంక్ యూ సార్. విజయనగరం ఫ్యామిలీ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయనగరం ఫ్యామిలీ టీవీ. కొంచెం జరుగు అటు పర్వాలేదు సార్. ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది సార్ ఎగ్జామ్? బానే ఉంది, సూపర్ ఉంది. టఫ్ గా ఉందా, ఈజీగా ఉందా? ఉంది, పర్వాలేదు, బానే ఉంది. కొద్దిగా చదివినట్టు అటెంప్ట్ చేయొచ్చు. కంటెంట్ ఏమైనా? కంటెంట్ టఫ్ ఉంది. కంటెంట్ టఫ్ గా ఇచ్చాడు. కంటెంట్ మీకు 30 మార్క్స్. కంటెంట్ 60. అదే 60 మార్క్స్. మరి సైకాలజీ పడగా వచ్చేసి అవి 30. అది ఎలా ఉంది సార్? అది టోటల్ గా పర్వాలేదు, యావరేజ్ ఉంది. టోటల్ గా యావరేజ్ ఉంది. చదివినోడు 130 దాటితే చదివినోడికి 60 వస్తాయి. లాస్ట్ టైం మీరు రాశారు సార్? సార్ ఎగ్జామ్ రాశారు మీరు. ఎలా ఉంది సార్ పేపర్? ఎలా ఉంది సార్? ఆ పేపర్ టఫ్ ఉంది సార్. టఫ్ గా ఉంది. కంటెంట్ లేకపోతే సైకాలజీ పడగా అసలు ఏంటి? తెలుగే, మొత్తం తెలుగే. తెలుగే టఫ్ గా ఉంది. 60 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ జస్ట్ 10 మార్కులు సార్. పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది సార్? బానే ఉందండి. పేపర్ లిబరల్ గా ఉంది, ఈజీగా ఉంది, టఫ్ గా ఉందా? మీడియం గా ఉందండి. కంటెంట్ నొక్కాడా? కంటెంట్ బానే ఉంది, కానీ స్కోరింగ్ రావడానికి వచ్చి అన్ని కాంపిటేటివ్ బిట్స్. లాస్ట్ టైం రాశారు కరెక్ట్ మీరు? రాశాను. లాస్ట్ టైం ఎన్ని వచ్చి సార్? 103 వచ్చాయి. 103. ఈసారి ఎన్ని రావచ్చు సార్? వస్తాయండి 105 అలా 10. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది సార్ పేపర్? టఫ్ గా ఉంది. కంటెంట్ టఫ్ గా ఉందా? సైకాలజీ పడగా అన్ని టఫ్ గా. లాస్ట్ టైం మీరు టెట్ రాశారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఎంత స్కోర్ రావచ్చు మీకు? 80+ రావచ్చు. 80+ రావచ్చు అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనుకుంటే 80+ అంటే కేటగిరీ వైజ్. ఓకే. మీరు ఎలా రాశారు సార్? నేను ఈరోజు రాయలేదండి. మీరు రాయలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది సార్? ఎలా ఉంది పేపర్? ఎలా ఉంది మన పేపర్? ఎలా ఉంది? ఈజీ ఏదో టఫ్ కాదు. మీరు డీటెయిల్స్ చెప్పండి సార్. ఎలా ఉంది సార్ పేపర్? ఎలా ఉంది పేపర్? పర్లేదు. కంటెంట్ పరంగా ఎలా ఉంది? కంటెంట్ పరంగా బాగుంది. కంటెంట్ పరంగా మీకు టచ్ చేయగలిగారు. మరి పెడగాగి సైకాలజీ కూడా పర్లేదు. లాస్ట్ టైం మీరు టెట్ రాశారా? ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు లాస్ట్? అప్పటికి అంటే మేము చదివి రాయలేదు అప్పుడు. ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు ఎంత స్కోర్ చేయగలరా? 110 అలా వస్తుంది. 110 సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయనగరం ఫ్యామిలీ టీవీ. ఓకే. పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది? బాగుంది. ఎలా తిప్పు ఈ సార్స్ అడుగుదాం సార్. పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది? చాలా కష్టం ఉందండి. కంటెంట్ సైకాలజీ అంటున్నా ఓవరాల్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ పేపర్? సార్ పేపర్ కంటెంట్ లేకపోతే ఏ కంటెంట్ సబ్జెక్ట్? ఇంగ్లీష్ గానీ హార్డ్ గానే ఉంది. హార్డ్ గా ఉంది సార్. లాస్ట్ టైం మీరు 119 వచ్చి సార్? 119 సార్. 110 ఉంది. ఈసారి ఎంత రావచ్చు సార్ మీ స్కోర్? పెరగచ్చా? కష్టం సార్. నాదైతే లాస్ట్ టైం 98 వచ్చింది. 98. ఇప్పుడు 60 వస్తే గ్రేట్ అనుకుంటున్నాను సార్. అంత హార్డ్ గా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే లాంగ్వేజ్ పేపర్ 2 హార్డ్ గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయనగరం ఫ్యామిలీ టీవీ. పేపర్ ఎలా ఉందమ్మా? పేపర్ ఎలా ఉంది? ఓవరాల్ పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది సార్? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? టఫ్ గా ఉందా. కంటెంట్ లేకపోతే సైకాలజీ పడగా? కంటెంట్ కూడా చాలా
Content. అంటే కంటెంట్ అనుగుణంగా ఇచ్చాడు కానీ టెక్స్ట్ బుక్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్ Okay. బట్ ఏంటంటే అనుగుణంగా ఇచ్చిన చాలా టఫ్ ఇచ్చాడు కంటెంట్ కూడా Content. అప్లికెంట్ టైప్ ఎక్కువగా మ్యాచింగ్ ఇచ్చారు అనమాట మ్యాచింగ్ మ్యాచింగ్ ఎక్కువ పడేసాడు ఎందుకంటే అవి రెండు మ్యాచింగ్ చేస్తే మూడో దానికి విద్యార్థి ఇది ఉపాధ్యాయ ఛాత్రోపాధ్యాయులు అయినప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఓకే ఓకే 60 మార్క్స్ కంటెంట్ 60 మార్క్స్ బాగా నొక్కాడు. మరి సైకాలజీ పెడగాలజీ చూసుకుంటే కాలేజీ పెరగ పర్వాలేదు. అవి పర్వాలేదు. ఓవరాల్ లాస్ట్ టైం మీరు రాశారా? రాశాం. లాస్ట్ టైం ఎంత స్కోర్? లాస్ట్ టైం మీదకి ఇప్పుడు చూసుకుంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్ టైం స్కోర్ ఎంత సార్ మీకు? స్కోర్ 105. ఈసారి వరకొచ్చా? టఫ్ గా ఉంది కాబట్టి చెప్పలేము. చెప్పలేము. ఓకే ఓకే ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సార్. విజయవాడ ఫేమస్ టీవీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగే పేపర్ ఎలా ఉంది సార్? మీరు ఎగ్జామ్ రాశారా? ఎలా ఉంది సార్ పేపర్? ఎలా ఉంది? పేపర్ గట్టిగా ఉంది. పేపర్ గట్టిగా సార్. పేపర్ ఎలా ఉంది సార్? మీరు మీ మాటలో పేపర్ లిబర్ గా ఉంది. కంటెంట్ పరంగా ఎలా ఉంది? కంటెంట్ కొంచెం డెప్త్ గా ఉంది. కంటెంట్ డెప్త్ ఇచ్చాడు. అసలు ఎలా ఇచ్చాడు? జతపరచడాలా లేకపోతే ఏంటి? మ్యాచింగ్ ఇచ్చాడు. మ్యాచింగ్ లో నొక్కేశాడు అన్నమాట. మరి కంటెంట్ సైకాలజీ ఇది సైకాలజీ ప్రకారం అవైలబుల్ గా ఉన్నాయి. ఓవరాల్ గా మీకు 150కి ఎంత స్కోర్ చేయగలరు? 110. లాస్ట్ టైం మీరు కట్ రాసారా? లాస్ట్ టైం ఎంత సార్? లాస్ట్ టైం నేను రాదు. లాస్ట్ టైం ఎంత అంటే రాసాను 88 వచ్చాయి. ఇది ఈసారి పెరగొచ్చు అంటారు. టఫ్ గా ఉన్న పెరగొచ్చు అని మీరు ఒక్కరే సార్ ఇప్పటివరకు. థ్యాంక్స్ విజయవాడ ఫేమస్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ సార్. హ్యాండీ చూసారు కదా, ఈరోజు పేపర్ 2 లాంగ్వేజ్ సంబంధించి పేపర్ ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. మా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ మీరు ఒక్క లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఎంతో మందికి బూస్ట్ అవుతుంది. ఎంతమంది చూడగలుగుతారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయవాడ ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.